హలో అండి అందరికీ. గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హ్యాపీ ఉగాది అందరికీ. ఇంకా ఈరోజైతే మేము ఇలా రెడీ అయిపోయామన్నమాట. నేను నా కూతురు రెడీ అవడంలో ఫస్ట్ ఉంటాం ఇద్దరమే. రెడీ అయితే అయిపోయాము. ఇగోండి ఉగాది పచ్చడి అయితే చేసాను నేను. ఇప్పుడైతే పూజ చేసుకోవడమే లేటు. ఇంకా అలా దేవుడి మాలు పెట్టేసి ఇంకా నేనైతే అన్ని డెకరేషన్ అది నార్మల్గా ఏదో నాకు వచ్చినట్టు ఏదో అలా ఇంకా అలాగా అయితే దండం అది పెట్టుకొని దీపం అయితే వెలిగించుకున్నాను. ఇంకా అలా ఈరోజు ఉగాది స్పెషల్స్ అది ఏమున్నాయి మీ ఇంట్లో నీ కామెంట్ చేయండి. చూడండి ఇగోండి మా దేవుడి మూల ఎంత బాగుందో. ఇంకా అలా దీపం పెట్టుకొని అయితే నేను దీపం పెట్టుకున్న తర్వాత మన ఉగాది కాబట్టి నేనైతే ఫస్ట్ మన ఛానల్ అయితే బాగా ఇంప్రూవ్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలని అయితే కోరుకున్నాను నేను. సో అలా దీపం అయితే పెట్టుకొని దండం అయితే పెట్టుకున్నాను, గట్టిగా కోరుకున్నాను అనమాట. సో చూద్దామండి, నా ఛానల్ని అయితే సక్సెస్ చేయండి మీరందరూ. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే ఉంటాను నేను. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నేను ఏం చేసిన వీడియోస్ మీ దగ్గరికి వస్తాయి. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మీరు మామయ్య ఓకే, ఇంకేం చెప్తారా? నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అందరమే కూడా మనందరం కూడా ఆనందంగా ఉందాం. ఓకే, హ్యాపీ ఉగాది చేసుకున్నాం కదా, మనందరం కూడా సంవత్సరం అంతా చల్లగా మంచి మనసుతో అందరం కూడా అందరికీ బాగోవాలని మనం కోరుతున్నాం. ఓకే చెప్పండి. హ్యాపీ ఉగాది అందరికి, హ్యాపీ ఉగాది. బాయ్. ఎందుకు చెప్పు, అన్ని రోజు పొడిస్తాడు రోజు ఇది. పోన్లే చెప్పు, నువ్వు చెప్పు. హలో గాయ్స్ చెప్పు. సో ఇంట్లో పూజ అయిపోయాక ఇంకా మేమైతే ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్న శివాలయంకి అయితే వచ్చామండి. సో ఇక్కడ అభిషేకం అది చేయించుకొని కూర్చున్నాం అన్నమాట. చాలా బాగా అయింది దర్శనం. సో ఇంకా గుడి నుంచి వచ్చిన తర్వాత అయితే ఇంకా మా వాళ్ళకైతే ఇంక టిఫిన్ చేయాలి కదా. సో ఇడ్లీ రుబ్బుంది, ఇడ్లీ పెడతానంటే ఇడ్లీ వద్దు మాకు అన్నారు. సరే అందుకనే చెప్పి ఇంకా దాంతోనైతే ఊతప్పం అయితే చేస్తున్నాను నేను. ఇదైతే మరి లేట్ అవుతుంది, ఒక్కొక్కటి ఒక 10 minutes అలా పడుతుంది. వెయిట్ చేయాలి అంటే వెయిట్ చేయరు, గోల పెట్టేస్తున్నారు అప్పటికే. సరే అని చెప్పి ఇంకా ఫాస్ట్గా అయితే అట్టు అయితే వేస్తున్నాను. ఇదైతే కొంచెం పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ అన్నీ వేసి ఆయిల్ వేసి అలాగా సిమ్లో పెట్టి కాలిస్తే బాగుంటుంది, బాగా రోస్ట్గా అవుతుంది అనమాట. ఇది మా పిల్లలకైతే ప్లెయిన్గానే వేసాను, ఇది మా హస్బెండ్ కోసం అనమాట. ఓకే అండి, చూస్తూ ఉండండి నెక్స్ట్.
సో అందుకనే పన్నీరు వెజ్ బిర్యానీ అయితే చేస్తాను అనమాట. సో నెక్స్ట్ ఇంకా రెసిపీలు అయితే చూపించను, ఎందుకంటే అందరికీ వచ్చిన వంటలే కాబట్టి నేను రెసిపీలు అయితే పెద్దగా ఏం చూపించను. ఏమైనా రియల్ రెసిపీలు అయితేనే చూపిస్తాను. ఓకేనండి, సరే అయితే నెక్స్ట్ ఏంటో కంటిన్యూ చేద్దాం. ఇగోండి లంచ్ అయితే అయిపోయిందనమాట. టైం అయితే 12 అయింది. లంచ్ అయినప్పటికీ వెజ్ బిర్యానీ చేసి పన్నీర్ కర్రీ అయితే చేశాను. చాలా బాగా వచ్చాయి. సో వెజ్ బిర్యానీ ఇంకా పన్నీర్ కర్రీ ఈరోజు స్పెషల్స్ అయితే. లంచ్ రెడీ అయిపోయింది. బిర్యానీ ఏం జాను వండను, బిర్యానీ ఇంకా పన్నీరే. తినేద్దామా ఇంకా? స్టార్టా? ఓకే, ముందు మీకు తినిపించేస్తే అప్పుడు ఒక పని అయిపోద్ది నాకు. హాయ్ అండి, మా లంచ్ అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడు పిల్లలు అయితే చదివించుకోవాలి. ఇగో ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి. వీడికే ఏప్రిల్ 1 నుంచి ఎగ్జామ్స్. ఎలా రాస్తా ఎగ్జామ్స్? బాగా చదివిస్తున్నాను. ఓకే అయితే మళ్ళీ నెక్స్ట్ చెప్పు 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 ఏంటి డౌట్? సరే అయితే నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. చెయ్యు, నువ్వు రాయు. చదువుతూ రాయి. సో ఈవినింగ్ అలా బయటికి అయితే వెళ్ళాము. సో ఇక్కడ మా ఏరియాలోనైతే అదే జాతర పరసు అనేది అంటారు కదా, సో అవి అయితే అవుతున్నాయి అన్నమాట అన్నీను. నేనైతే అలా కొన్ని క్లిప్స్ అవి తీసుకున్నాను. మా ఊడైతే ఇగోండి ఇక్కడ ఆడుతున్నాడు పైన, ఇంకో జంపింగ్స్ వెళ్ళాడు, అలాగా ఆడుతున్నాడు అనమాట. బాగా ఎంజాయ్ చేశాడు మా ఊడైతే. మా పాప అయితే ఇంకా అలా ఏడిపోయానండి, ఏడుసుకునే ఉంటుంది అది. ఇగోండి నేనైతే ఇంకా రావాలి, ఎప్పుడు వస్తాడని చూస్తున్నాను. వస్తే ఇంకా అలా బయటికి వెళ్దాం అనేసి అనుకుంటే వాడు రాడు. జాను, గ్రీషు గుడ్ నైట్. మీ చెల్లికి సిగ్గా? ఎందుకో మీ చెల్లె బాగా మాట్లాడుతుంది అంటున్నారు అందరూ. మీ చెల్లె బాగా మాట్లాడుతుంది అంటున్నారు. ఓకే సరే అయితే, కానీ మన ఛానల్ నచ్చితే ఏమని చెప్పాలి చెప్పు? సబ్స్క్రైబ్, లైక్, yes. Bye.